ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అమావాస్య అంటే చంద్రుడు కనబడకుండా ఉండే రోజు. ఈ అమావాస్యను పితృదేవతలను పూజించడానికి, దానధర్మాలు చేయడానికి అనువైన రోజుగా భావిస్తారు. అమావాస్య రోజున పూర్వీకులను తలుచుకొని పిండ ప్రదానం చేయడం వల్ల వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున చేసే దానధర్మాలు కోర్కెలను నెరవేరుస్తాయని, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయని కూడా నమ్మకం. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల అమావాస్య ఎప్పుడు వచ్చింది, తిథి ప్రారంభం, ముగింపు సమయం, పూజా విధానం, పాటించవలసిన నియమాలు, విశిష్టత ఎప్పుడు, వాటి విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ ధర్మంలో ప్రతి అమావాస్యకు, ముఖ్యంగా పుష్యమాసంలో వచ్చే అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉంది. పితృదేవతల్ని పూజించడానికి, వారి ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి అత్యంత ఉద్దేశించిన రోజు ఇది. ఈ రోజున దానం, జపం, తర్పణం వంటివి చేయడం అత్యంత పుణ్యప్రదం. పురాణాల ప్రకారం అమావాస్య రోజున పితృదేవతలు భూమిపైకి వస్తారని, తమ సంతానం ఆచరించిన పుణ్యకార్యాలకు ప్రసన్నమై సుఖ సంతోషాలు, శ్రేయస్సును ఆశీర్వదిస్తారని ప్రగాఢ విశ్వాసం. హిందూ సాంప్రదాయంలో ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున చంద్రుడిని పూజించే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. అమావాస్య రోజున భక్తి శ్రద్ధలతో చంద్రుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలాగే ఈ రోజున వేకువజామునే పవిత్ర స్నానం ఆచరించి పితృదేవతలను పూజించడం, తర్పణం సమర్పించడం, దానం చేయడం ద్వారా వంటి చర్యల ద్వారా పూర్వీకులకు ఆత్మశాంతి కలుగుతుందని, వారి ఆశీర్వచనం మిగిలిన తరాలకు లభిస్తుందని పండితులు చెబుతారు. ముఖ్యంగా అమావాస్య రోజున దాన ధర్మాలు చేయడం వల్ల ధన, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రవచనం. డిసెంబర్ నెలలో వచ్చే అమావాస్య ఈ ఏడాదిలో వచ్చే అమావాస్య. ఈ అమావాస్య 2025 డిసెంబర్ 19వ తేదీ వచ్చింది. ఈ అమావాస్య తిథి వేకువజామున ప్రారంభమై రోజంతా ఉంటుంది. డిసెంబర్ 19వ తేదీన వేకువజామున 4:19 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 20వ తేదీ ఉదయం 7:13 ముగుస్తుంది. కాబట్టి డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం రోజున అమావాస్య పాటిస్తారు. ఆయా ప్రాంతాలు అనుసరించే పద్ధతులు, పంచాంగం ప్రకారం స్వల్ప మార్పులు ఉండొచ్చు. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:33 నుంచి ఉదయం 5:25 వరకు, విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:32 నుండి మధ్యాహ్నం 2:15 వరకు, గోధూళి ముహూర్తం సాయంత్రం 5:09 నుండి సాయంత్రం 5:35 వరకు, అమృతకాలం డిసెంబర్ 19 శుక్రవారం మధ్యాహ్నం 1:09 నుంచి 2:56 వరకు ఉంటుంది. ఆయా ప్రాంతాలు అనుసరించే పద్ధతులు, పంచాంగం ప్రకారం సమయాల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. చంద్రుడు లేని రోజు అంటే అమావాస్య రోజు. పూర్వీకుల ఆరాధన, ఆధ్యాత్మిక శుద్ధి, పునరుత్తేజానికి ముఖ్యమైన రోజు. ఈ రోజున పితృతర్పణం, సార్థకర్మలు ఆచరించడం, దానధర్మాలు చేయడం, దేవతలను పూజించడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు పొందడం, అలాగే జీవితంలో ప్రశాంతత కలుగుతుందని బలమైన నమ్మకం. ముఖ్యంగా అమావాస్య రోజున పూర్వీకులు భూమిపై సంచరిస్తారని, ఆ రోజున వారికి తర్పణం, పిండ ప్రదానం ఆచరిస్తే వాళ్ళు సంతృప్తి చెంది ఆశీర్వదిస్తారని నమ్మకం. అలాగే ఈ రోజున ఆచరించే పూజల వల్ల చెడు కర్మల ప్రభావం తగ్గుతుందని విశ్వాసం. పౌష అమావాస్య నాడు అనేక శుభ సంయోగాలు ఏర్పడుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున సూర్యచంద్రులు ఒకే రాశిలో ఉండటం అమావాస్య ప్రాముఖ్యత. ఈ ప్రత్యేక గ్రహస్థితి పితృతర్పణాలు, శ్రాద్ధ కర్మలు, ఆత్మశుద్ధి వంటి కార్యాలకు అత్యంత అనుకూలమైనదిగా పరిగణిస్తారు. ఈ సంయోగం ద్వారా పితృదేవతలు ప్రసన్నమై తమ వారసులకు ఆశీస్సులు అందిస్తారని నమ్మకం. అమావాస్య రాత్రి ఇంటి దక్షిణ భాగంలో ఆవ నూనె లేదా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడానికి
పితృదీపదానం అంటారు. దీన్ని పాటించడం వల్ల వారి ఆశీర్వాదాలను పొందుతుందని భావిస్తారు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. అలాగే పక్షులు, జంతువులకు ఆహారం పెట్టడం పితృపక్షంలో చేసే ఆచారాలతో సమానం. ఆవులు, కుక్కలు, కాకులకు ఆహారం అందించాలి. వీటి ద్వారా పూర్వీకులు నైవేద్యాలను స్వీకరిస్తారని ధర్మశాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ రోజున కాకులకు ధాన్యం, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల పూర్వీకులు నేరుగా సంతృప్తి చెందుతారని నమ్ముతారు. రావి చెట్టును దైవిక శక్తులకు, పూర్వీకులకు పవిత్ర స్నానంగా భావిస్తారు. అమావాస్య సాయంత్రం రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన ఆవ నూనె దీపాన్ని వెలిగించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపాన్ని జపిస్తూ 7 ప్రదక్షిణాలు చేయండి. ఈ పరిహారం తీవ్రమైన పితృదోషాన్ని తగ్గిస్తుందని, కుటుంబంలో ఆనందం, శ్రేయస్సును ఆకర్షిస్తుందని నమ్ముతారు. అమావాస్య రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పవిత్ర స్నానం చేసి శివుడిని, శ్రీ మహావిష్ణువును, పితృదేవతలను పూజించడం ప్రధానం. ఈ పూజా విధానంలో దీపారాధన, ధూపం, నైవేద్యం, మంత్రపఠనం వంటివి ఉంటాయి. ముఖ్యంగా అమావాస్య రోజున ఉపవాసం ఆచరించి శివుడితో పాటు చంద్రుడిని పూజించాలి. పూజ అనంతరం బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, బట్టలు, ఇతర వస్తువులు దానం చేయడం ఎంతో మంచిది. అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయండి. వ్రతం చేయడానికి సంకల్పం తీసుకుని పూజ పూర్తి చేయండి. శివుడు, పార్వతీదేవి, చంద్రుడు, తులసిని పూజించండి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి గంగాజలం జల్లాలి. తరువాత దీపం వెలిగించి పూజ ప్రారంభించండి. శివుడు, పార్వతీదేవి విగ్రహాలను ప్రతిష్ఠించిన తరువాత అభిషేకం చేయండి. అలాగే చంద్రుడిని ఆహ్వానించండి. శివలింగంపై పాలు, పండ్లు, పువ్వులు, గంజాయి, దత్తురతో పంచామృతం సమర్పించండి. శివుడు, పార్వతీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. అనంతరం చంద్రుడిని స్తుతించండి. దర్శ అమావాస్య వ్రతకథను విని శివచాలీస పఠించండి. అనంతరం తులసి ముందు దీపం వెలిగించి పూజ పూర్తి చేసి ఫలహారం తీసుకోండి. మర్నాడు ఉదయం పూజ తర్వాత వ్రతాన్ని విరమించండి. అమావాస్య రోజు ఏం చేయాలి? అమావాస్య రోజున బ్రహ్మచర్యం నియమాలను ఖచ్చితంగా పాటించండి. పితృదేవతల పేరు మీద తర్పణం ఇవ్వండి. సాత్విక ఆహారం తీసుకోండి. అందరినీ గౌరవించండి. దాన ధర్మాలు చేయండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాసం భగవద్గీత 10వ అధ్యాయం 35వ శ్లోకంలో శ్రీకృష్ణుడు మాసానం మార్గశీర్షాహం అని చెప్పాడు. అంటే మాసాల్లో నేను మార్గశీర్ష మాసం. అందుకే ఈ నెల మొత్తం చాలా పవిత్రమైనదే. అమావాస్య కూడా అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. ఈరోజు పుణ్యనదుల్లో స్నానం, తెల నువ్వుల దానం, గోదానం, వస్త్రదానం చేయడం మహాఫలదాయకరం. ఉపవాసం ఉండి శివుడు, విష్ణువు, దత్తాత్రేయుడు, పితృదేవతల పూజ చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. తమిళనాడులో ఇది ఆరుద్ర దర్శనంకు ముందు రోజు కావడంతో ప్రాముఖ్యత ఉంది. కేరళలో తిక్కాకర అప్పాన్ ఆరాధనకు సంబంధించిన రోజులు, వారాలు, నెలలు చూస్తుండగానే గడిచిపోయాయి. మరికొద్ది రోజుల్లో 2025వ సంవత్సరం ముగియనుంది. 2026వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే సంవత్సరాంతరానికి చేరుకుంటున్న క్రమంలో ఆకాశంలో ప్రత్యేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. డిసెంబర్ 19, 2025న వచ్చే అమావాస్య ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కానుంది. జ్యోతిష్య శాస్త్రం దృష్టిలో ఈ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉందట. ఈ అమావాస్య తర్వాత కొన్ని రాసుల వారి జీవితంలో ఊహించని మలుపు తిరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5 రాసుల వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుందని, అమావాస్య ప్రభావంతో ఆయా రాసుల ప్రజల జీవితంలో సానుకూల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ అమావాస్య తర్వాత ఏ రాసుల వారి జీవితంలో మార్పు ఉండనుంది? జ్యోతిష్య నిపుణులు చెబుతున్నట్లుగా ఆ రాసుల వ్యక్తులపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందో ఈ కథనంలో తెలుసుకుందాం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సమయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఊహించని బహుమతులు అందుకునే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన సంఘటనలను చూస్తారు. జీవితంలో దేనికోసం ఎదురు చూడాల్సిన పని లేకుండా అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి.
ఆనందం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆర్థికంగా కూడా సంతృప్తికరమైన సమయం. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇక సింహరాశి. సింహరాశి వారికి ఈ అమావాస్య పాత చేదు జ్ఞాపకాలను, ఎదురు దెబ్బలను తుడిచిపెట్టేస్తుంది. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయనే నమ్మకం తిరిగి వస్తుంది. చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. జీవితం ఆనందమయం అవుతుంది. ఇక ధనస్సు రాశి. ధనుస్సు రాశి వారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి పరీక్షా కాలం ఇంతటితో ముగుస్తుంది. అమావాస్య తరువాత మీ మానసిక పరిస్థితిలో పెద్ద మార్పు ఉంటుంది. గతంలో అసాధ్యం అని భావించిన పనులు సైతం ఇప్పుడు సులువుగా చేసేస్తారు. సమస్యలన్నీ సమసిపోతాయి. మనస్సు తేలికగా మారుతుంది. సానుకూల మార్గంలో ముందుకు సాగుతారు. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి ఈ అమావాస్య సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ముందే రూపొందించుకున్న ప్రణాళికలలో ఆకస్మిక మార్పులు వచ్చినప్పటికీ అవి చివరికి శుభ ఫలితాలను ఇస్తాయి. కొత్త వార్తలు మీ మానసిక స్థితిని సానుకూలంగా మారుస్తాయి. ఇక మీనరాశి. మీనరాశి వారికి ఇది నిజంగా అద్భుతాల సమయం. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఆకస్మాత్తుగా ఊపందుకుంటాయి. జీవిత మార్గంలో అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతాయి. ప్రియమైన వ్యక్తితో ఒక చిన్న సంభాషణ చాలా కాలం పాటు జ్ఞాపకంగా నిలిచి ఉండే ఆనందాన్ని ఇస్తుంది. చూశారు కదా, ఈ అమావాస్య రోజు ఎలాంటి దాన ధర్మాలు చేయాలి, పూజా విధానం, పాటించవలసిన నియమాలు వంటివి. కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుంటాయండి. ధన్యవాదములు.